ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసయ్య సమాధానకర్తయగు అధిపతి అండి. ఆయన తన సమాధానాన్ని మనకిచ్చాడు. మనము నెమ్మదిగా సుఖముగా జీవించాలని ఆయన మనం కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనందరినీ ఎంతో ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం తన ప్రాణాన్నే పెట్టిన ప్రేమగల రక్షకుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి మనం నెమ్మదిగా సుఖముగా జీవించడానికి ఆయన మన కొరకు బలియాగముగా మారిపోయినాడు. కాబట్టి ఈ దినాల్లో మనమందరము కూడా అపరిమితముగా ఆయన ప్రేమను మనం అనుభవించే దినాలు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ దినాల్లో యేసయ్య మనందరికి ఎంతో సమీపంగా ఉన్నాడండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన మీకు సమీపమున ఉండగానే మీరు ఆయనను వేడుకొనుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, కాబట్టి ఈ దినాల్లో దేవుడిచ్చిన రక్షణను మనం పొందుకొని ఆ రక్షణ మనం కాపాడుకొని దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనమందరము జీవించవలసిన అవసరత ఎంతో ఉంది. ప్రియులారా, ఈరోజు మన ధ్యానము కొరకు నేను ఎన్నుకున్న దేవుని యొక్క వాక్య భాగం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వాక్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ప్రియులారా, ఇక్కడ మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదిస్తూ ఆయన పలుకుతున్న అతి శ్రేష్టమైన మాటలు. ప్రియులారా, ఈ మొట్టమొదటి మాట ఏమని చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని మోషే ఇక్కడ మాట్లాడటం మనం చూస్తాం. ఎవరి భాగ్యం గొప్పది అంటే ఇశ్రాయేలు అని మోషే ఇక్కడ పిలుస్తా ఉన్నాడు. ప్రియులారా, అసలు ఈ ఇశ్రాయేలు ఎవరు అని మనం గమనిస్తే ఈ వ్యక్తి యాకోబు. ప్రియులారా, యాకోబు అనగా అర్థం మోసగాడు అని అర్థం. ఈ వ్యక్తి జీవితం మోసముతోనే నింపబడి ఉందండి. ఆ పేరుకు తగినట్లుగా ఆ వ్యక్తి అలాగే మోసగాడుగా జీవిస్తూ వచ్చాడు. ఈ వ్యక్తి తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, తన మామను కూడా మోసం చేశాడు. ప్రియులారా, ఈ వ్యక్తి పేరుకు తగినట్లు అటువంటి మోసగాడు అనే అటువంటి పాపపు బ్రతుకులోనే జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ జీవితం వలన అతనికి నెమ్మది కానీ, సంతోషము కానీ, సమాధానము కానీ లేదు. ప్రియులారా, అన్నను మోసం చేసిన తరువాత, తండ్రిని మోసం చేసిన తరువాత ఇంటి నుంచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడిపోయిందండి. ఇంటి నుంచి ఒక్కడే వెళుతున్నాడు, తోడెవరూ లేరు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు, పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో యాకోబు ఒంటరిగా బయలుదేరి వెళుతున్నప్పుడు దేవుడు యాకోబును దర్శించినాడు. ప్రియులారా, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎవరైతే నేను ఒంటరిని అని కుమిలిపోతా ఉంటారో వారిని ఆయన దర్శించి వారిని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఒంటరిగా బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడు యాకోబును దర్శించి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, నేను నీకు తోడుగా ఉంటాను అని యాకోబుతో అక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. ఆ తరువాత యాకోబుతోటి దేవుడు అంటాడు, నీ వెళ్లే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను వర్ధిల్ల చేస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడి అక్కడ ధైర్యపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. ప్రియులారా, అప్పటికి యాకోబుతోటి దేవుడు మాట్లాడటానికి గల కారణం ఏమిటి అంటే, యాకోబు హృదయంలో ఒక పశ్చాత్తాపం బయలుదేరింది. అయ్యో, నేను నా తండ్రిని మోసం చేసి, నా అన్నను మోసం చేసి నేను ఒంటరినై పారిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది అని తను లోపల కుమిలిపోతా ఉన్నాడు. ఒంటరిగా అరణ్యంలో పండుకొని అక్కడ తను అలాగూ కుమిలిపోతా బాధపడుతూ ఉన్న పరిస్థితిలో దేవుడు యాకోబును దర్శించినాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ప్రేమ కలిగిన దేవుడు యాకోబును విడిచిపెట్టలేదండి. మోసగాడనో పాపం చేశాడనో ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రియులారా, ఎందుకంటే దేవుడు విడిచిపెడితే ఒక క్షణమైనా కూడా మనం బ్రతకలేమండి. అయితే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మన బ్రతుకుని మనం మార్చుకోవాలని, మన పాపం నుండి మనం బయటికి రావాలని, మనం చేసిన తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవాలని దేవుడు మనందరినీ కూడా రకరకాలైన పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రియులారా,
యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనగానే యాకోబులో ఒక పశ్చాత్తాపం. అదేంటి అంటే, నేను మోసగాండి కదా, దేవుడు నాకు ఎలా తోడుంటాడు, నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు అని యాకోబు అనుకుంటుండగా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అప్పుడు యాకోబు మరలా దేవునితోటి అంటాడు, ప్రభువా, నిజంగా నీవు నాకు తోడయ్యుండి నేను వెళ్ళే ప్రతి స్థలములో నీవు నన్ను ఆశీర్వదించినట్లయితే, నీవు నాకు తోడయ్యుండి నన్ను నడిపించినట్లయితే, మరలా నేను క్షేమంగా ఈ స్థలానికి కానీ తిరిగి వస్తే ఇక నీవే నాకు దేవుడవు అని దేవునితో యాకోబు మాట్లాడతాడు ప్రియులారా. అలాగే నీవు నాకు ఇచ్చే యావత్తులో ప్రభువా, నువ్వు నాకు ఎంత ఇస్తే అంతలో నేను నీకు దశంభాగం ఇస్తాను అని కూడా యాకోబు అక్కడ దేవునితో నిబంధన చేస్తాడు. అలాగే మూడవదిగా అక్కడ యాకోబు చెప్తాడు, ప్రభువా, ఇక్కడ నీవు నన్ను దర్శించిన ఈ స్థలమును నేను మందిరముగా కడతాను అని యాకోబు అక్కడ మాట్లాడటం మనకు కనబడతా ఉంటది. అలాగే ఆ స్థలానికి బేతేలు అని యాకోబు పేరు పెడతాడు. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం ప్రియులరా, దేవుడు నివసించే స్థలము అని అర్థం. యాకోబుని దేవుడు ఈ రీతిగా దర్శించిన తరువాత యాకోబు దేవునిని తోడుగా కలిగి ఇక తన జీవితాన్ని ప్రారంభించాడు ప్రియులరా. ఆ తరువాత యాకోబు జీవితం ఎలాగూ సాగింది అంటే, అంతకంతకు దేవుడు తోడుగా ఉండి ఆ వ్యక్తిని వర్ధిల్ల చేయటం ప్రారంభించినాడు ప్రియులరా. ఒక వ్యక్తి మోసగాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దీవించలేదు, కానీ ఆ వ్యక్తి పశ్చాత్తాపడిన తరువాత ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు దీవించడం ప్రారంభించినాడు. అలాగే ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి ప్రియులారా, యాకోబును దేవుడు దర్శించడానికి, యాకోబును దేవుడు దీవించడానికి గల కారణం తన తండ్రి అయిన ఇస్సాకు అని, తన తాత అయిన అబ్రహాము అని అక్కడ దేవుడు చెప్పడం మనం చూడగలుగుతాం. అంటే ప్రియులారా, తన తండ్రి చేసిన ప్రార్థన యాకోబుకు దీవెనకరంగా మారింది, తన తాత చేసిన ప్రార్థన యాకోబుకు దీవెనకరంగా మారింది. తన తండ్రి తన తాత జీవించిన భక్తి జీవితం యాకోబుని ఒక ఆశీర్వాదకరమైన స్థానానికి తీసుకుని వెళతా ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, తల్లిదండ్రులు వారు చేసిన పాపములట వారి తరువాత వారి పిల్లల ఒడిలో పడతాయంటండి. 4 తరముల వరకు తల్లిదండ్రులు చేసిన పాపాన్ని వారి బిడ్డలు ఒక శాపంగా అనుభవించాల్సి ఉంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని గైకొని భయభక్తులతో ఒక వ్యక్తి గాని జీవించడం ప్రారంభిస్తే ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి సంతానాన్ని తరతరముల వరకు దేవుడు దీవిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. శాపమేమో 4 తరముల వరకు ఉంటా ఉన్నది ప్రియులారా. కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను చేసే పాపం ఎవరు చూస్తున్నారు, నేను ఏమి చేసినా ఎవరు నన్ను పట్టుకోలేరు అని అనుకుంటా ఉంటారు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రెండవ మాట ఏమని చెప్తుందంటే, నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా ఒక రోజు నేను లెక్కలోనికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు, నిన్ను తీర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు, ఆ రోజు నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పబోతున్నావు. కాబట్టి ప్రియులారా, యాకోబు నీ దేవుడు దర్శించినప్పుడు తన తండ్రిని తన తాతను ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో, ప్రతి వ్యక్తిని దేవుడు చూసినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు గమనిస్తాడు, ఆ వ్యక్తి యొక్క తండ్రి జీవితాన్ని దేవుడు గమనిస్తాడు, ఆ వ్యక్తి యొక్క పితరుల జీవితాన్ని కూడా దేవుడు గమనిస్తాడు ప్రియులారా. కాబట్టి నీ జీవితం నీ ఒక్కడి కోసమే కాదు, 4 తరముల మీద ప్రభావితం చేయగలదు. అదే భక్తి జీవితం కలిగితే 1000 తరముల వరకు కూడా ప్రభావితం చేయగలదు. 1000 తరముల వరకు నీ సంతానానికి నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావా, లేక నీ పాపాన్ని బట్టి నీ తరువాత నీ బిడ్డల తరం 4 తరాలు శపించబడే రీతిలో నువ్వు జీవిస్తావా? ఈ రోజున నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏ మార్గాన్ని కోరుకుంటావో దాన్ని బట్టి ఆశీర్వాదమా శాపమా అనేది నీ జీవితాన్ని బట్టే ఆధారపడి ఉంది. ప్రియులారా, నేటి దినాల్లో అనేక మంది దేవుని బిడ్డలు వారు ప్రార్థన చేసుకుంటూ నమ్మకస్తులుగా జీవిస్తూ దేవుని వెతుకుతా ఉంటారు, కానీ చాలా శ్రమల్లో జీవించే దేవుని బిడ్డలు కొంతమంది ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అన్నయ్య మేమే తప్పు చేయలేదు, మేమేం పాపం చేసామని మేమింత శ్రమ అనుభవిస్తున్నాం, మేమెందుకు ఇంత కష్టపడుతున్నామని చాలా మంది మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ప్రియులరా. అప్పుడు వారికి నేనేం చెప్పాలో నాకు చాలా దినములు అర్థం కాలేదు. నిజమే, వీరు నీతిమంతులు, కొంతమంది జీవితాలు నాకు తెలుసు, మరి వాళ్ళు నీతిమంతులు కదా, మరి వారు ఎందుకు ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నారు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినారు. ఇదే వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పబడిన ఆ వాక్యాన్ని దేవుడు నాకు చూపించి నాతో మాట్లాడారు. తల్లిదండ్రుల పాపం వారి తరువాత వారి బిడ్డల ఒడిలో పడుతుంది, అది ఒక శాపంగా వారి మీద పడతా ఉంది. 1000 తరముల వరకు ఉన్న దీవెనను పోగొట్టుకొని క్షణికమైన వాటి కోసం
కక్కుర్తిపడి తమ ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకొని తమ బిడ్డల జీవితాల్లో కూడా ఆ తల్లిదండ్రులు ఒక శాపంగా మారారు. కాబట్టి ఆ తల్లిదండ్రుల శాపాన్ని విరగొట్టగలిగితే, వారి పాపమును దేవుని యొద్ద ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే ప్రియులరా, దేవుడు ఆ పాపమునంతటిని క్షమించి ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు అని దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు ప్రియులరా. అలాగే ప్రియులరా, ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఒకవేళ మీలో ఎవరైనా నేనేం తప్పు చేశానని, నేనెందుకు ఇంత శ్రమను అనుభవిస్తున్నాను, నేనెందుకు ఇంత శాపం అనుభవిస్తున్నాను, నా కుటుంబంలో ఈ దరిద్రత ఏంటి, నా కుటుంబంలో ఈ రోగాలు ఏంటి, నా కుటుంబంలో ఈ కొట్లాటలు ఏంటి, నా కుటుంబంలో సమాధానం లేని స్థితి ఏంటి అని ఒకవేళ నువ్వు కుమిలిపోతూ ఉన్నావా, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభా, నా పితరుల పాపాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభా అని దేవుని పాదాలు పట్టుకోండి. మీ తల్లిదండ్రులు, అలాగే మీ తండ్రి నుంచి 4 తరములు, మీ తల్లి నుంచి 4 తరముల వరకు కూడా మీరు దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుంటూ వారు చేసిన పాపం యొక్క శాపం మీ మీదకి రాకుండానట్లు యేసు రక్తంలో కడగబడుతూ ఆ రక్తములో భద్రపరచబడినట్లు మీరు ప్రార్థన చేసుకోండి. ఆ శాపం అంతటిని తొలగించు ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ జీవితంలో ఒక మార్పు అనేది మీరు చూడగలుగుతారు ప్రియులారా. చాలా మంది వ్యక్తుల జీవితాలు ఇలాగే శాపాన్ని అనుభవిస్తూ ఉండటానికి కారణం వారి పితరుల శాపమే ప్రియులారా. అయితే యాకోబుని ఇక్కడ దేవుడు దర్శించడానికి గల కారణం ఏంటి అంటే తన పితరుల యొక్క భక్తి జీవితం. అవును ప్రియులారా, నీతిమంతుని పిల్లలట వాని తదనంతరము కూడా ధన్యులు అనబడతారు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిందండి. ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తే వాని పిల్లలు ధన్యులవుతారు అంటే దాని అర్థం ఆ పిల్లలు ఆశీర్వదించబడతారు అని అర్థం ప్రియులారా. వారిని ఆశీర్వదించేది దేవుడండి. నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు కానీ ఒక మంచి భవిష్యత్తు నువ్వు ఇవ్వలేవు, నీకు తెలుసా? నీ పిల్లలకు నువ్వు డబ్బులు ఇవ్వగలవు కానీ సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేవు, ఆరోగ్యం ఇవ్వలేవు. అయితే నీవు దేవుని వారికి స్వాస్థ్యంగా ఇవ్వగలిగితే ఆ బిడ్డలు ధన్యులవుతారు ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు ఇశ్రాయేలు భాగ్యం గొప్పదిగా మారింది అంటే ఇశ్రాయేలు యొక్క తండ్రి, ఇశ్రాయేలు యొక్క తాత చేసిన ఆ భక్తి ఈ వ్యక్తికి ఒక ఆశీర్వాదంగా వచ్చింది ప్రియులారా. ఈ రోజున ప్రియులారా, మీరు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు? మీరు చేసే భక్తి ఎలాంటిది? నీ భక్తి ద్వారా నువ్వు దీవించబడగలుగుతున్నావా? కొంతమంది భక్తి ఎలా ఉందంటే నామకార్థ భక్తిగా ఉంది, అంటే అది వారికే ఆశీర్వాదకరంగా లేదు. మరి నువ్వు తరతరములకి ఎలా దీవెనకరంగా మారగలుగుతావు? నువ్వు పరిపూర్ణ పరిశుద్ధత కలిగి జీవించు, దేవుని కొరకు రాజీ లేని భక్తి జీవితం జీవించు, రోషం కలిగిన భక్తి జీవించు, నమ్మకస్తుడిగా జీవించు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన రీతిలో దీవిస్తాడు. అలాగే నీ పిల్లలు కూడా అనేక తరములు ధన్యులుగా వారిని దేవుడు దీవిస్తాడు ప్రియులారా. కొంతమంది తల్లులు ప్రియులారా, మంచి ప్రార్థన పరులైన తల్లులు ఉన్నారు. ఆ తల్లుల ప్రార్థనలు బట్టి ఆ బిడ్డలు ఎంతగానో వర్ధిల్లిన వారు ఉన్నారు ప్రియులారా. ఆ పిల్లల భవిష్యత్తు ప్రకాశమానముగా, దేదీప్యమానముగా దేవుడు వారిని ఆశీర్వదించినాడు ప్రియులారా. వారు వర్ధిల్లారు అంతకంతకు. కొంతమంది దేవుని బిడ్డలు చెప్తా ఉంటారు, నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి గల కారణం నా తల్లి ప్రార్థన అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నా తండ్రి ప్రార్థన అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వారు మమ్మల్ని ఇలాగ భక్తిలో పెంచారు కాబట్టి, దేవుని కాపుదలలో పెంచారు కాబట్టి, పాపం మమ్మల్ని అంటనీయకుండా హెచ్చరించి, గద్దించి, భయభక్తులు మమ్మల్ని నడిపించారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేవారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. నేటి దినముల్లో కూడా తల్లిదండ్రుల మీద వారి బిడ్డల యొక్క జీవితం ఆధారపడి ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల భక్తి మీద వారి బిడ్డల యొక్క జీవితం ఆధారపడి ఉంది. కొంతమంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, మా పిల్లలు మా మాటలు వినట్లేదు అని చెప్తా ఉంటారు. బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమో వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తుంది. మరి నువ్వు చిన్న పిల్లలకు దేవుని యొక్క మార్గాన్ని నేర్పకపోతే వారు సాతాను మార్గంలో వెళ్తారు. ఆ తరువాత వారిని చూసి నువ్వు ఏడుస్తావు, వారి జీవితం శాపంగా మారిపోతుంది. కాబట్టి ప్రియులారా, మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీరు భక్తిగా జీవించాలి, మీ బిడ్డలను కూడా భక్తి మార్గంలో నడిపించాలి. అప్పుడు మీ కుటుంబాన్ని చూసి దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని దేవుడు చెప్పగలుగుతాడు ప్రియులారా. ఇప్పుడు యాకోబును దేవుడు దర్శించాడు అని చెప్పాను, కానీ యాకోబు ఇశ్రాయేలుగా మారిన అనుభవం ఒక ప్రత్యేకమైన అనుభవం ప్రియులారా. ఒక రోజున యాకోబు అన్న నుండి పారిపోయాను అని అనుకున్నాడు, కానీ ఒకరోజు తన అన్న యాకోబును తరుముకుంటా వచ్చాడు. యాకోబుకు ఒక వర్తమానం వచ్చింది, నీ అన్న బయలుదేరి వస్తున్నాడు నిన్ను ఎదుర్కోవటానికి, నీ అన్న నిన్ను చంపాలని ప్రతిజ్ఞ పూని బయలుదేరి వస్తున్నాడు అని యాకోబుతో చెప్పారు ప్రియులారా. ఇక యాకోబుకి ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరి సహాయం కోరాలి. అప్పటికి యాకోబుకు విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన పని వారు ఉన్నారు, యుద్ధం చేయొచ్చు, కానీ యుద్ధం చేసే మనసు యాకోబుకి ఇప్పుడు లేదండి.
ఎందుకంటే యాకోబు బేతేలులో దేవుని చేత దర్శించబడ్డాడు కాబట్టి కొట్లాట్లు గొడవలు అనేవి ఇక యాకోబు జీవితంలో లేవు. ఒక వ్యక్తి అన్యాయం చేస్తుంటే, ఒక వ్యక్తి గొడవ పడుతుంటే ఇప్పుడు యాకోబు బయలుదేరి పక్కకి వెళ్ళిపోతున్నాడు కానీ గొడవలు పెట్టుకోవట్లేదు, కొట్టాట్లేదు ప్రియులారా. ఇప్పుడు తన అన్న బయలుదేరి వస్తున్నాడంటే నా దగ్గర బలగం ఉంది, నేను యుద్ధం చేస్తాను అని యాకోబు అనలేదండి. యాకోబు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి తన అన్నను ఎలా శాంతిపరచాలి అని ఆలోచించి తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని తన అన్నకు కానుకగా పంపిస్తున్నాడు. అంటే ఒకప్పుడు నేను నిన్ను మోసం చేశాను, కానీ ఇప్పుడు నేను మారిపోయాను, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని భయభక్తుల్లో జీవిస్తున్నాను, కాబట్టి ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ ఆస్తిలో సగ భాగం నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నీ ఆశీర్వాదం నేను తీసుకున్నాను కదా, నీ జ్యేష్ఠత్వ హక్కు నేను తీసుకున్నాను కదా, కాబట్టి ఈ ఆస్తిలో సగ భాగం నేను నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని పంపించాడు. అయితే ఏశావు వాటిని లక్ష్య పెట్టలేదు ప్రియులారా. నా తమ్ముడు ఎక్కడ అంటూ ఏశావు వస్తున్నాడు. ఈ వార్త యాకోబుకు తెలిసింది. ఇక యాకోబు అనుకున్నాడు, మనుషుల మీద ఆధారపడి ఇక ప్రయోజనం లేదు, నేను దేవుని పాదాలు పట్టుకుంటాను అనుకొని ఇక దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి దేవుని బ్రతిమలాడటం ప్రారంభించినాడు. వెంటనే ప్రేమ కలిగిన దేవుడు ఒక మనిషిగా అక్కడ యాకోబు దగ్గరికి తన దూతను పంపించినాడు ప్రియులారా. ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు ఆ వ్యక్తితో పెనుగులాడుతున్నాడు. ఏమిటి వీళ్ళిద్దరి మధ్య ఆ పోట్లాట అంటే, యాకోబు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఆ వ్యక్తి అంటాడు, నన్ను వదిలే నేను వెళతాను అంటున్నాడు. ప్రియులారా, యాకోబు అక్కడ దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి మొర్రపెట్టినట్లు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. యాకోబు కన్నీరు దేవుణ్ణి వెళ్లకుండా చేసిందండి. ఏమండి, ఒక మాట అడుగుతున్నాను, ఒకవేళ దేవుడు యాకోబుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకుంటే దేవుని బలం ముందు ఒక మనిషి బలం ఎంత ప్రియులారా? వెంటనే వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే యాకోబు కన్నీరు. అవును ప్రియులారా, కన్నీటి ప్రార్థన బహు శక్తి కలిగిందండి. నువ్వు కన్నీరు గర్చి దేవునికి మొరపెట్టడం ప్రారంభిస్తే నీ ప్రార్థన దేవుడు దాటి పోలేడు ప్రియులారా. ప్రియ తల్లులారా, మీ బిడ్డల విషయమై మీరు కన్నీటితో ఏడుస్తున్నారా? మీరు లోకంలో ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పండి? లోకంలో ఏడిస్తే నీ కన్నీరు వ్యర్థమైపోతుంది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ లోకానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుందట. ఏడ్చి 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 బ్రతుకు మీద విరక్తి పుట్టి ఇక నేను చచ్చిపోతే బాగుండు అని కోరుకుంటా ఉంటారు. అదే వ్యక్తి కన్నీరు దేవుని సన్నిధిలో కార్చడం ప్రారంభిస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేయను అని దేవుని యొక్క వాక్యంలో చెప్తా ఉందండి. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఖర్చే కన్నీరు అది ఒక ప్రతిఫలాన్ని నీకు తీసుకుని వస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఖర్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన తన బుడ్డిలో పట్టి ఉంచుతున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఏ వ్యక్తి కన్నీటిని దేవుడు దాటి పోలేదు ప్రియులారా. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన అంత ప్రేమించే దేవుడు. నీ పరిస్థితి విషయమై నువ్వు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు ఖర్చు మొరపెట్టడం ప్రారంభించు. కన్నీరు చాలా విలువైంది. అనవసరమైన వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం ఒక్క కన్నీటి బొట్టు కూడా నీ కన్నుల నుండి రాలనివ్వద్దు అని నేను నీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు లక్ష్య పెడుతున్నాడు నీ కన్నీరు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు ఖర్చి మొరపెట్టడం ప్రారంభించు. యాకోబు ఇక్కడ అలాగే దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి మొరపెడుతున్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు అని యాకోబు దేవుని అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నా పేరు యాకోబు అని అంటాడు. అదే మాట తన తండ్రి అడిగినప్పుడు యాకోబు ఏమని చెప్తా అంటే, నా పేరు ఏశావు అని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పి అక్కడ తండ్రి చేత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, కానీ అక్కడ తను ఆశీర్వదించబడలేదు ప్రియులారా. నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు యాకోబు జీవితంలో వచ్చింది అంటే, తను ఎప్పుడైతే మారు మనస్సు పొందాడో, ఎప్పుడైతే దేవుని దగ్గర తన మోసపు స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమించమని దేవుని పాదాలు పట్టుకున్నాడో, అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శించి తన పాపమంతటిని తొలగించి, తన రోత బ్రతుకునంతటిని మార్చివేసి, మోస బ్రతుకునంతటిని తొలగించి ఒక శ్రేష్టమైన పేరు యాకోబుకు దేవుడు పెట్టాడు. ఆ పేరే ఇశ్రాయేలు అనే పేరు ప్రియులారా. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవునితో పోరాడేవాడు అని అర్థం. అంతకుముందు యాకోబు పేరు ఏంటంటే మోసగాడు అని అర్థం. ఈ వ్యక్తి తన మోసగాడు అనే పిలుపులో నుండి దేవునితో పోరాడేవాడు అనే పిలుపులోనికి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు ప్రియులారా. ఈ రోజున నువ్వే స్థానంలో ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు జీవిస్తున్నావు? మోసగాడు అనే ఆ పాప బ్రతుకులోనే ఉన్నావా, లేక దేవుని పాదాలు పట్టుకొని నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాన్నంతటిని విడిచిపెట్టి దేవుని చేత దీవించబడేటువంటి శ్రేష్టమైన అనుభవానికి నువ్వు రాగలుగుతున్నావా? నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నీ బ్రతుకును మార్చే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియుడా. నీ స్థితిని మార్చగలడు, నీచులను గనులుగా చేయగలడు ప్రియులారా. క్రింద ఉన్న వారిని ఉన్నతమైన స్థానంలో ఆయన నిలవబెట్టగలడు. దరిద్రులను పెంటకుప్ప మీద నుండి లేవనెత్తి రాజులతో కూర్చోబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రియులారా.
అందుకే ఇక్కడ దేవుడు మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అవును ప్రియుడా, నువ్వు మారు మనసు పొందితే అసలు నీ భాగ్యం ఎంత ఉన్నతమైందో నీకు తెలుసునా? నువ్వు రక్షణ పొంది ఉంటే నీ భాగ్యం ఎంత ఉన్నతమైందో నీకు తెలుసునా? చాలా మందికి ప్రియులారా ఈ రక్షణలోని ఆ విలువ, ఆ ఆశీర్వాదం వారు గ్రహించక వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బాప్తిసం పొందేది ఎప్పుడు, రక్షణ పొందేది ఎప్పుడు అంటే ఇక చచ్చిపోతాం అనగా అప్పుడు పొందాలి, లేదంటే ముసలోళ్ళు అయ్యాక అప్పుడు పొందాలి, అప్పుడు కదా మనకు పరలోకం అని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. కాదు కాదు ప్రియులారా, చాలా పొరపాటండి. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం తన యవ్వన రక్తాన్ని కార్చాడు కానీ ముసలోడయ్యా కార్చలేదండి. తన ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చాడు ప్రియులారా. ఆయన మనల్ని ఆశీర్వదించిన దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఆయన చిందించిన రక్తం ఎందుకొరకు అంటే నీవు కూడా అతి శ్రేష్టమైన జీవితం జీవించి నువ్వు దేవునికి అటువంటి శ్రేష్టమైన భాగం నీ జీవితంలో దేవునికి ఇవ్వాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది రక్షణ దినం అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే నువ్వు ఆత్మీయంగా ఇక్కడ జీవించే జీవిత దినములన్నీ కూడా ఈ భూలోకంలో నువ్వు జీవించే శ్రేష్టమైన దినాలు. నువ్వు దేవుని చేత అవి ఆశీర్వదించబడే దినాలు అయి ఉన్నాయి. నీ పాపంలో జీవించే దినాలన్నీ కూడా అవి శపించబడిన దినాలు అనమాట. కాబట్టి నువ్వు ఆశీర్వాదం పొందుకోవటానికి నువ్వు అంతకంతకు వర్ధిల్లుతూ దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిజంగా నువ్వు దీవించబడగలుగుతావు. దేవుడు ఇక్కడ యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అలాగే మన జీవితంలో కూడా శ్రేష్టమైన భాగాన్ని మనం దేవునికి ఇచ్చినప్పుడు మనం కూడా దీవించబడతాం, మన స్థితి మార్చబడగలుగుతుంది ప్రియులారా. కాబట్టి మనం దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం ప్రియులారా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా రక్షణ అనేది ఒక గొప్ప భాగ్యమే ప్రియులారా. చాలా మంది రక్షణ విలువ గుర్తించట్లేదు. బాప్తిసం పొందని వాళ్ళేమో పొందటానికి ఆలస్యం చేస్తున్నారు. పొందిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక మేము బాప్తిసం పొందాం కాబట్టి ఇక మేము రక్షించబడినట్లే, ఇక మాకే దిగులు లేదు, మాకే భయం లేదు, కాబట్టి మేము ఎలా జీవించినా పర్వాలేదు అనుకుని నిర్లక్ష్యంతో వారి రక్షణ కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఒక మాట చెప్తున్నాను, రక్షణ అనేది చాలా విలువైంది. దాన్ని దేవుని దగ్గర నుంచి ఆయన రక్తము ద్వారా నువ్వు దాన్ని సంపాదించుకున్నావు, దాన్ని నువ్వు అంతం వరకు కాపాడుకోవలసిన వ్యక్తివై ఉన్నావు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, రక్షణ అనేది ఒక ఉన్నతమైన భాగ్యం అండి. యేసయ్య తన రక్తమంతా మన కోసం కార్చి ఆయన మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ప్రియులారా. ఆయన మన కోసం తన ప్రాణాన్నే పెట్టి ఇచ్చిన గొప్ప భాగ్యం రక్షణ ప్రియులారా. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదండి. రక్షణలో ఎంతకాలం మనం జీవించగలం అన్నది మనం ఆలోచించగలగాలి. అలాంటి జీవితం మనం జీవించాలండి. ఈ లోకంలో మనం జీవించే జీవితం ఎవరి కొరకు జీవించాలి అంటే యేసు కొరకు జీవించాలి ప్రియులారా. యేసు కొరకు జీవిస్తే మన జీవితం నిజముగా అది ఆశీర్వదించబడిన జీవితం అండి. ఈ జీవితాన్ని దేవుడే మనకి ఇచ్చాడండి. మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కారణం మనం రక్షణలో జీవించాలి అని, ఆ పరిశుద్ధత కలిగి జీవించాలని, పరిశుద్ధత కలిగి ఈ భూలోకంలో పాపం అంటకుండా సాతానుని, లోకాశల్ని, పాపాన్ని జయించిన వ్యక్తులుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం బలహీనపడటానికి దేవుడు ఎంత మాత్రం ఇష్టపడలేదని, రక్షణ పొంది రక్షణలో ఆనందాన్ని అనుభవిస్తూ మహిమ నుండి అధిక మహిమకు మనం రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా. బాప్తిసం పొందినప్పుడు, యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ప్రతి వ్యక్తి కూడా దేవుని మహిమను పొందే ఆ చక్కని ఆత్మీయ అనుభవాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇక దాన్ని ఏం చేయాలి అంటే అంతకంతకు కొనసాగించాలి, అంతకంతకు వర్ధిల్లాలి. రక్షణ పొందినంత మాత్రాన ఇక నేనేదో సాధించానని మనం అనుకోకూడదు ప్రియులారా. ఇక రక్షణ పొందిన తర్వాత మహిమ నుండి అధిక మహిమకు నేను వెళ్ళాలి అన్నట్లు ఎక్కువగా ప్రార్థన, ఎక్కువగా వాక్యముతో, ఎక్కువ పరిశుద్ధత కలిగి దేవుని కొరకు బహునమ్మకస్తులుగా జీవించాలి. అప్పుడు బలమైన దేవుని మహిమ చేత మనం నింపబడగలుగుతాం ప్రియులారా. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన రక్షణ మీరు నిర్లక్ష్యం చేయొద్దు, దాన్ని సద్వినియోగం చేసుకోమని మనం చేస్తున్నాం. రక్షణ ఒక గొప్ప భాగ్యం. రక్షణ విలువ మీరు గుర్తించండి ప్రియులారా. బలమైన దేవుని మహిమను పొందుకుంటూ దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించండి, అంతం వరకు నమ్మకస్తులుగా జీవించండి. కాలాంతంలో దేవుని దగ్గర గొప్ప బహుమతులు మీరు పొందుకోబోతున్నారు. దేవుడు అటువంటి కృపను మీకు దయచేయటానికి ఇప్పుడే దేవుడు మిమ్మల్ని కూడా దర్శించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఒకసారి దేవుని పాదాలు పట్టుకుందామా? ప్రభువా నన్ను కూడా దీవించు అని మనం దేవుని అడుగుదామా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు.
ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభువా, మా ప్రియులందరూ కూడా నా తండ్రి రక్షణ యొక్క విలువను గుర్తించి ఇది గొప్ప భాగ్యమని గుర్తించడానికి కృప దయచేయండి. రక్షణ కలిగిన జీవితం ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించడానికి కృప దయచేయండి. నీ మహిమను పొందుకుంటూ అంతకంతకు మహిమలో వర్ధిల్లుట కృప దయచేయండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. మారు మనసు లేని ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడే మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి, బాప్తిస్మం పొందటానికి వారిని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే నాయన రక్షింపబడి ఎంతమంది అయితే వెనుకకు జారి ఈ భాగ్యంలో నుండి తొలగిపోయారో వారందరినీ ఇప్పుడే నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా ఎంతమంది అయితే ప్రభువా మా ప్రియులు అయ్యా రోగములతో బాధపడుతూ ఉన్నారు, వారందరినీ ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి ప్రభువా, అద్భుతం జరిగించండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి, ప్రతి కుటుంబంలో సంతోషం దయచేయండి ప్రభువా. వీరి కుటుంబంలో రక్షణ సునాదములు వినబట్టానికి కృప దయచేయండి. మీరు వీరిని ఆశీర్వదించండి, వీరి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి ప్రభువా. వీరు అంతకంతకు వర్ధిల్లట కృప దయచేయండి. విశేషమైన కృపతో దీవించి వర్ధిల్ల చేయమని యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, రక్షణ అనేది ఒక గొప్ప భాగ్యం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించండి. అంతకంతకు మహిమలో మీరు వర్ధిల్లండి. ప్రియులారా, ఇంకా దేవుని కొరకు మీరు నమ్మకస్తులుగా జీవించాలని కోరుకుంటే మీరు నాకు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. ఇంకా మీకు కావాల్సిన ఆత్మీయ సలహాలు నేను ఇస్తాను. అలాగే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. నిజంగా రక్షణ పొందిన తర్వాత చెప్పశక్యంగాని గొప్ప ఆనందం మీరు అనుభవిస్తారు. అది దేవుని మహిమ అండి. దేవుని మహిమను కలిగినప్పుడు పొందే ఆనందం దేవుడు మీకు ఇవ్వటానికి కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఇంకెందుకు ఆలస్యం? మరి ఈ రోజే ఇక దేవునికి మీ జీవితాలు అప్పగించండి. ఇక నేను దేవుని సాక్షి నేను తీర్మానం చేసుకోండి. పరిశుద్ధతలో జీవించడానికి ఇప్పుడే దేవుని దగ్గర ఒక తీర్మానం చేయండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన రీతిలో దీవించబోతున్నాడు. అలాగే ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మాకు తప్పక తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు చేసే ప్రతి ఫోన్ కాల్ కోసం మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మీరు చేసే ప్రతి ఫోన్ కాల్, మీ ఫోన్ నంబర్, అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మేము రాసుకుంటున్నాం. మీ కొరకు అనుదినము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అలాగే ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రియులారా, మీరు 1 లేక 2 కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను, రోజు ప్రార్థన చేయండి, రోజు వాక్యం చదవండి. ఏ రోజు కూడా వాక్యాన్ని, ప్రార్థనని నిర్లక్ష్య పెట్టద్దు. మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, రక్షణలో వర్ధిల్లాలంటే, ఆత్మీయంగా ఇంకా అంతకంతకు శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా, రోజు దేవుని యొక్క వాక్యం చదవాలి. రోజులో కనీసం 30-40 అధ్యాయాలు వాక్యం చదవండి. మీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అప్పుడు దేవుని శక్తిని మీరు అనుభవించగలుగుతారు. దేవుడు మిమ్మల్ని బలవంతులుగా చేయాలని, మీ స్థితిని మార్చాలని ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు దేవునిలో బలవంతులుగా మారాలి, ఆశీర్వదించబడాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అటువంటి కృపతో ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.